మామూలుగా మ్యుటేషన్స్ లోపల పాయింట్ మ్యుటేషన్‌కి సంబంధించి ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా లాభాలున్నాయి. సో, ఇక బయోటెక్నాలజీ విషయానికొస్తే బయోటెక్నాలజీ లోపల మామూలుగా దీంట్లో మనకు 2-3 మార్క్స్ వస్తాయి. చాప్టర్ 12లో కూడా 2-3 మార్క్స్ వస్తాయి. దీంట్లో గమనించినట్లయితే ప్రాసెస్ విషయానికొస్తే మామూలుగా దీనిలో గమనించండి. గమనించండి. ఒక్క నిమిషం చూడండి. ఇక్కడ బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్‌లో ఒకటి అండ్ ప్రాసెస్ అండ్ ప్రిన్సిపల్స్‌లో వస్తాయి. రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ అనేటువంటి అంశంతో పాటు క్లోనింగ్ వెక్టర్స్. రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్స్ అండ్ క్లోనింగ్ వెక్టర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. GAATTC అని ఉంది కదా. సో, ఇక ఈ కోలై లోపల ఉన్నటువంటి ఆ యొక్క రిస్ట్రిక్షన్ ఎంజైమ్ అది. తర్వాత క్లోనింగ్ వెక్టర్ ఇస్ PBR322. PBR322 కాదు, చాలా ఉన్నాయి. అందులో PUC 19, 101 ఇవన్నీ కూడా వస్తాయి. సో, బొలియర్ రోడ్రిజ్ అనే విధంగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరంగా ఈయనకి పేరు పెట్టడం జరిగింది.